ఫుడ్ పాయిజన్ తెలంగాణలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు తెలంగాణ వెల్ఫేర్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ఎస్టీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అవును, కలకలం రేపింది. ఉదయం కిచిడి తిన్నారు. ఆ తర్వాత విద్యార్థులకు తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో వెంటనే ఆ విద్యార్థులను హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. దాదాపు 15 మంది విద్యార్థులకు అస్వస్థకు గురవడం జరిగింది. గతంలో భోజనంలో పురుగులు వస్తున్నాయని టీచర్లకు చెప్పినా పట్టించుకోలేదంటూ కూడా స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి క్యూ కడుతున్న తల్లిదండ్రులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాతావరణం మీరు చూడొచ్చు. నిజంగా పిల్లలు తినగలిగే వాతావరణమే ఉందా? మీరే ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూడండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితికి సంబంధించి ఆందోళన కలిగిస్తోందంటూ కూడా అక్కడ పేరెంట్స్ ఆరోపించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. విద్యార్థులు అందరూ కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులతో వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేరిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం కిచిడి తిన్న తర్వాత వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ పాయిజన్ ఘటనలు తెలంగాణలో కలకలం రేగుతున్నాయి.